అమ్మమ్మ ఇంత పెద్ద నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించు, క్షమించమ్మమ్మా. ఈ జన్మకింతే అమ్మమ్మ. నేను చచ్చిపోతున్నాను అనే నిజాన్ని నువ్వు జీర్ణించుకొని తట్టుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మమ్మా. ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో, ఏ మహానుభావుడికి నేను ఏ హాని చేశానో, ఏ తపస్వి ఆగ్రహానికి బలయ్యానో ఏమో నాకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఆ దేవుడు నా విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉన్నాడు. నన్ను అటు ఇటు కాకుండా చేస్తున్నాడు. అందుకే అమ్మమ్మ నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడి మీద చాలా కోపం వస్తుంది. బ్రతికితే భీష్ముళ్లాగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలి, చేస్తే అభిమన్యుళ్లా చిన్న వయసులో వీరత్వంగా చావాలి అని అంటారు. కానీ నాలాంటి అర్థం లేని జీవితం మాత్రం ఎవరికీ ఉండకూడదు, ఉండకూడదమ్మమ్మా. నాకు చిన్నప్పటి నుంచి అదృష్టం కంటే దురదృష్టమే ముందుకు పరిగెడుతూ పోతోందమ్మమ్మా. 15 సంవత్సరాలు మీకోసమే వెతికాను. మీరు పలానా చోట ఉన్నారని తెలిసాక మీతో మాట్లాడిన తరువాత యాక్సిడెంట్ జరిగింది. అది ముందే జరిగి ఉంటే నాకు ఈ బాధ ఉండేదే కాదు, మీకు ఏ బాధ ఉండేది కాదమ్మమ్మా. నందిని సిద్ధుల జీవితం నేను బలి చేసేదాన్ని కాదు. మీకు తెలిసాక నేను రాకపోతే మీరు ఏమైపోతారో అని భయం వేసి ఈ పని చేశాను. ఇక్కడే విధి అనేది మనుషుల్ని ఎలా ఆడిస్తుందో అర్థమైందమ్మమ్మా. కానీ నాకు మిగిలిన అదృష్టం ఒక్కటే, మీ ఒడిలో పడుకొని చనిపోవడం అమ్మమ్మా. కళ్ళు తెరు అమ్మమ్మ. లే అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. రోసి, రోసి, లే రోసి. మొత్తం చెప్పేశావా? నువ్వు బ్రతకవు అన్న విషయం చెప్పేశావా? చెప్పేశాను అజ్జి. ఎంత పని చేశావు? నీ విషయం తెలియగానే రోసి పడిపోయి ఉంటుంది. అమ్మమ్మ తట్టుకోలేదని నీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు అలా చెప్పావు? రోసి, అమ్మమ్మ, అమ్మమ్మ నన్ను క్షమించమ్మమ్మ. నీకు ఎప్పటికైనా నిజం తెలిసేదే కదా అని తొందరపడి చెప్పేశాను. కళ్ళు తెరవమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. రోసి, అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. రోసి, లే అమ్మమ్మ, 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 అమ్మమ్మ.
జరిగింది? నానమ్మ గారికి ఉక్కు మనిషి అని పేరు. అలాంటి ఆవిడ నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడితే బెడ్ ఎక్కేస్తుంది. ఆవిడని ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మమ్మ నందిని బయటికెళ్తే ఒక చోట అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థమైందా? అసలు వెళితే నువ్వు నానమ్మ వెళ్ళాలి గాని ఆ నందిని నానమ్మ వెళ్ళడమేంటి? ఏంటి నందిని, మా నానమ్మని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు? హార్ట్గా ఏమన్నా మాట్లాడావా? హర్ట్ చేసావా? నువ్వు ఎలాగో చనిపోతున్నావు. నీకు తోడుగా మా నానమ్మ గారిని కూడా తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? వదినా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? నీ మొహం మీద సమయం సందర్భం అనేది ఆ భగవంతుడు రాయలేదనుకుంటా. ఓయ్ ఓయ్ ఓయ్, చేసిందంతా మీరు చేసి నా మీద ప్రదర్శిస్తారే కోపం. ముందు గదిలోంచి బయటికెళ్ళు. ఓయ్, మాట్లాడు అంతే, ఆర్డర్లు వేయకు. నీకింకా అంత ప్రమోషన్ రాలేదు. నీకిదే చెప్తున్నాను వదినా, మర్యాదగా బయటికెళ్ళు. నా నందిని మూలంగా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందానివి. ఈ గదిలోంచి బయటికి వెళ్ళకపోతే శాశ్వతంగా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు. చూసారా అజ్జీ, మీ ఎదురుగుండానే నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో. మీరసలు లెక్కే లేదన్నట్టు తన నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంది. ఈవిడ గారు నన్ను బయటకు పంపిస్తారంట. ఏంటి రోజే ఆ మాటలు? ఎందుకు సంధ్యను అలా అంటావు? సంధ్య దృష్టిలో ఎందుకు చెడ్డదాన్ని అవుతావు? ఇంకో 2 మాటలు మాట్లాడినిచ్చుంటే నేనే ఈడ్చుకెళ్ళి గేటు బయట గెంటేదాన్ని కదా. నీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈ గదిలోంచి బయటికి వెళ్ళిపో, లేకపోతే నేను చెప్పిందే చేస్తాను. మా టెన్షన్లో మేముంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? గెట్ అవుట్. ఏంటి సిద్ధు, ఏం పర్లేదుగా? ఏం పర్లేదండి, బీపీ ఎక్కువ అవడం వల్ల అలా జరిగింది. వినకూడని విషయం వినడం వల్ల బీపీ ఎక్కువై షాక్లో స్పృహ కోల్పోయారు. ఏం టెన్షన్ పడకండి, కొద్దిసేపట్లో మా అమ్మగారు కళ్ళు తెరుస్తారు. భగవంతుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మమ్మకి మొత్తం చెప్పేశాను. అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. ఇప్పుడు నందిని సిద్ధుల ప్రేమ ఒక్కటవబోతోంది. అమ్మమ్మ అర్థం చేసుకుని వీరిద్దరికీ పెళ్లి చేస్తుంది. నాకు చాలా టెన్షన్గా ఉందజ్జీ. నేను ఇలా నాటకం ఆడడం వల్ల ఆవిడ హర్ట్ అయి నన్నేమంటారు అని నాకు చాలా భయమేస్తుంది. ఏం కంగారు పడద్దు, నేనున్నాను కదా. కానీ నా భయమంతా ఒక్కటే, తన కళ్ళ ముందే చనిపోతున్న మనవరాల్ని చూసి తట్టుకోలేక రోజీ కంటే ముందు తను ఏమైపోతుందేమోనని భయం వేస్తోంది. ఇక మీదట నేను రోజీ ముఖం చూసి బాధపడ్డాం, రోజీ నా ముఖం చూసి బాధపడ్డాం, మనవరాలి చావు ఘడియలు లెక్క పెట్టుకుంటూ కుమిలిపోవడం, ఇక ఇదే ప్రతిరోజు జరిగేది.
వీళ్ళు ఊరికే గుసగుసలాడుకుంటున్నారు? ఇదంతా చూస్తుంటే ఏదో గూడు పుటాణి జరుగుతుందనిపిస్తుంది. ఏంటి ఆ రాజకోట రోజీ రహస్యం? నువ్వొకసారి అమ్మమ్మ అని పిలువు. ఈ సిద్ధు ఏంటి రోజీతో పిలిపించకుండా నందినితో పిలిపిస్తున్నాడు? అమ్మమ్మ, 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 అమ్మమ్మ. మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. మోసమా? ఏంటా మోసం? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రోసీ, మనసు కొంచెం దృఢం చేసుకో. అమ్మమ్మ, నన్ను సిద్ధుని క్షమించండి. అవునండి, మమ్మల్ని క్షమించండి. క్షమించను. మీ ఇద్దరిని అస్సలు క్షమించను. ప్లీజ్ అమ్మమ్మ, మమ్మల్ని అర్థం చేసుకో. ఈ క్షమాపణలేమిటో, ఈ వేడుకోవడాలేమిటో అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు బంగారు కొండవమ్మా. మా అందరికీ దూరం అవుతూ కరిగిపోతున్న మంచు కొండవి. నేను నిన్ను ఏమీ అన్ను, అనలేను కూడా. నేననేది వీళ్ల ముగ్గురినే. రోసీ, నువ్వెలాంటి శిక్ష వేసినా మేం భరిస్తాం. నువ్వు మాత్రం మనోధైర్యంతో ఉండాలి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. అసలు మీ ముగ్గురు ఈ చిట్టి తల్లికి క్షమాపణ చెప్పాలి. తప్పకుండా చెప్తామమ్మమ్మా. క్షమాపణలా? క్షమాపణలేంటి? పాపం, నాకో విషయం చెప్పాలనుంది. నేను మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాను. ఈ అమ్మాయి నాకు ఆ విషయం చెప్తూ మహారాణి కదేదో చెప్తోంది. నేను బీపీ టాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల నా తలంతా తిరిగినట్టయింది. ఏం చెప్తోందో వినలేదు. నేను అలాగే స్పృహ కోల్పోయాను. మీరక్కడే బీపీ టాబ్లెట్ వేసుంటే సరిపోయేది కదా, ఇక్కడికి తీసుకొచ్చేశారు. పాపం, నందిని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది. మీరు చేసింది మోసం కాదా? రోజీ, ఇలారా.
మీరు ఊరికే హడావిడి చేశారా? ఈ అమ్మమ్మ ప్రాణం నువ్వు. నీకేమైనా ప్రమాదం జరుగుతుందంటేనే మీ అమ్మమ్మ ప్రాణాలు పోతాయి తప్ప మామూలుగా అయితే నాకేమీ కాదు. నువ్వు నా పక్కనుంటే చాలు. సారీ అమ్మా, నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని మరోసారి చెప్దూగాని. ఓకేనా? ఓకే అమ్మమ్మా. ఇక పొరపాటున కూడా ఎప్పుడు చెప్పనమ్మమ్మా. అలా చెబితే ఖచ్చితంగా నువ్వు మాకు దక్కవు. చెప్పనుగాక చెప్పను. ఏదో ఉంది అనుకుంటే ఏమీ లేకుండా నాకు టైం వేస్ట్ చేశారు. అయినా ఈవిడ ప్రాణం చాలా గట్టిది. అందరినీ చంపుతుంది కానీ ఈవిడెందుకు చేస్తుంది? భగవంతుడా, నువ్వు నన్ను అగ్ని పరీక్షలో పడేశావు. నేను సిద్ధునందిని ఇప్పుడు ఎలా కలపాలి? నీ ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. నీకు నేను, నువ్వు నాకు తోడుగా ఉందాం. ఇంక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నందిని, సారీయే. నాకు అందరూ మంచి వాళ్ళు దొరికారు. ముఖ్యంగా నీ అంత మంచి ఫ్రెండ్ దొరికింది. నువ్వు లేకపోతే ఈ రోజే లేదు. కానీ ఈ రోజు లేకపోయినా నువ్వుండాలి. అందుకే వెళ్తున్నాను. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా కలిస్తే లోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. అజ్జీ, మీ అందరికీ నా గురించి చెప్పి మీ అందరి మధ్య కన్ను మూయాలని ఇక్కడికి వచ్చాను. కానీ నాకు అదృష్టం లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు బాధపడొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ మనవరాలిగానే పుడతాను. ఈ జన్మలో క్షమించజ్జీ. వెళ్తున్నాను. పురాణి
నీ స్మృతులలోనే రగిలిపోతావా మరలి రాని గతముగానే మిగిలిపోతావా రెమ్మలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు